మరొక రిపోర్టర్ సిద్ధంగా ఉన్నారు రవి ఏంటి రఘునందన్ రావు చేసిన ఈ సంచలన వ్యాఖ్యల్ని ఎలా చూడాలి మనం? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు గొర్రెల స్కామ్ సంచలనంగా మారుతుంది. ముందుగా కేవలం 2.5 కోట్ల రూపాయల స్కామ్ అని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఏసీబీ ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిందో, కీలకమైనటువంటి అరెస్టులు కూడా చేసిందో, వాళ్ళను కస్టడీలోకి తీసుకొని విచారించిన తర్వాత ఇది ఏకంగా 700 కోట్ల రూపాయల స్కామ్ అని ఏసీబీ తేల్చింది. అంటే పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ కూడా జరిగింది, కోట్ల రూపాయలు నిధులు దారి మళ్ళాయని ఇప్పటికే ఏసీబీ కూడా నిర్ధారించింది. దీంతో ఈడీ అధికారులు కూడా ఎంటర్ అయ్యారు. ఈ రోజు ఈడీ పశుసంవర్ధక శాఖ ఎండీకి ఒక లెటర్ కూడా రాశారు. కంప్లీట్ ఈ గొర్రెల స్కీమ్ కు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా తమ ముందుంచాలి. అసలు స్కీమ్ ను ఎప్పుడు ప్రారంభించారు, లబ్ధిదారులను ఏ విధంగా ఎంపిక చేస్తారు, ఏ విధంగా మీరు గొర్రెల యూనిట్లను వాళ్లకు పంపిణీ చేస్తారు, ఏ జిల్లాల నుంచి వాటన్నిటిని తీసుకొని వస్తారు అనే వివరాలన్నింటినీ కూడా ఇవ్వాలి అని చెప్పి ఈడీ కోరింది. మరోవైపు ఇందులో ఎలాంటి అవకతవకలు జరిగాయి, ఏ బ్యాంకులకు మళ్లించాల్సినటువంటి నిధులు, రైతులకు మళ్లించాల్సినటువంటి నిధులు ఇతర అకౌంట్లకు ఏ విధంగా వెళ్ళాయి, ఆ అకౌంట్లన్నీ ఎవరివి, లేకపోతే కింది స్థాయి సిబ్బంది ఏమైనా చేతివాటం చూపించారా, లేకపోతే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే కింది స్థాయి సిబ్బంది పనిచేశారా అని చెప్పి కూడా పూర్తి వివరాలను అడిగింది. అయితే ముందుగా ఈ గొర్రెల స్కామ్ లో సంబంధించి గుంటూరు జిల్లాకు చెందినటువంటి రైతులు మాదాపూర్ పిఎస్ లో, గచ్చిబౌలి పిఎస్ లో కంప్లైంట్ చేశారు. తమ దగ్గర గొర్రెల యూనిట్లను అన్నింటినీ తీసుకొని వెళ్ళినటువంటి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పశుసంవర్ధక శాఖ తమకు డబ్బులు చెల్లించలేదు అని చెప్పి గచ్చిబౌలి పిఎస్ లో ఫిర్యాదు చేశారు. అందులో తమకు 2.5 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని, కనీసం 1 కోటి రూపాయలైనా సరే మాకు ఇచ్చినా సరే మేము తిరిగి వెళ్ళిపోతాం అని చెప్పి వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వాళ్ళు అటు మాదాపూర్ పిఎస్ తో పాటు గచ్చిబౌలి పిఎస్ ను ఆశ్రయించారు. దీంతో అక్కడ మొదలైనటువంటి కేసు తీగలాగితే డొంక కదిలింది. కేవలం 2.5 కోట్ల రూపాయలు అనుకొని మొదలుపెట్టినటువంటి ఆ కేసు విచారణ ఏకంగా 700 కోట్ల రూపాయల వరకు కూడా చేరుకుంది. పూర్తి స్థాయిలో ఎండి రామచందర్ తో పాటు ఓఎస్డీగా ఉన్నటువంటి కళ్యాణ్ పేర్లను కూడా ప్రస్తావనకు తీసుకొని వచ్చారు కింది స్థాయి సిబ్బంది. దీంతో ఈ ఇద్దరు కీలక నిందితుల్ని కూడా ఏసీబీ అరెస్ట్ చేసి విచారించింది. ఇద్దరిని కూడా 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించింది. నిన్ననే వాళ్ళ కస్టడీ కూడా పూర్తయింది. ఈ 3 రోజుల కస్టడీలో కూడా వాళ్ళ నుంచి చాలా వివరాలు రాబట్టారు ఏసీబీ. ఎవరు చెప్తే మీరు ఈ పని చేశారు, లేకపోతే రైతుల అకౌంట్లకు బదులుగా మిగతా అకౌంట్లను పెట్టారు. ఆ అకౌంట్లన్నీ కూడా అధికారులకు సంబంధించినటువంటి బినామీ అకౌంట్లు, మరోవైపు ఉన్నత స్థాయి అధికారులు చెప్పినటువంటి బినామీ అకౌంట్లు మాత్రమే ఉన్నాయి. అంటే రైతుల దగ్గర నుంచి గొర్రెలను తీసుకొని ఆ డబ్బులను రైతుల ఖాతాలకు మళ్లించకుండా బినామీ అకౌంట్లలోకి మళ్లించుకున్నారు. దాదాపు మొత్తం 700 కోట్ల రూపాయలుగా ఇదైతే ప్రస్తుతానికి గుర్తించింది ఏసీబీ. దీనిపైన ఈడీ కూడా దర్యాప్తు జరపబోతోంది. కాబట్టి ఈడీ ఈ రోజు మనం ఉదయం రాసినటువంటి లెటర్లు కూడా క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ఈడీ మెన్షన్ చేసింది అసలు గొర్రెల స్కీమ్ ఎప్పుడు ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం, ఏ విధంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు, అసలు దీనికి కేటాయించినటువంటి ఉన్నత స్థాయి అధికారి ఎవరు, కింది స్థాయి సిబ్బంది ఏ ఏ జిల్లాలకు లేకపోతే ఏ రాష్ట్రాలకు వెళ్లి అక్కడ గొర్రెలను ఏ విధంగా కలెక్ట్ చేస్తారు, వాటన్నిటిని కూడా డబ్బులు ఏ విధంగా రైతుల ఖాతాలోకి మళ్లిస్తారనే పూర్తి వివరాలను కూడా అందించాలి అని చెప్పి ఇప్పటికే ఈడీ ఆ లెటర్ లో క్లియర్ గా మెన్షన్ చేసింది. సో దీన్ని బేస్ చేసుకుని ఈ రోజు ఒక పబ్లిక్ మీటింగ్ లో ఉన్నటువంటి ఎంపీ రఘునందన్ రావు కూడా ఇదే కామెంట్ చేశారు. సో ఈడీ ఖచ్చితంగా కేసీఆర్ పైన కూడా కేసు నమోదు చేసింది, కేసీఆర్ ను కూడా విచారించబోతోంది అనేటటువంటి కామెంట్ ను కూడా చేయడాన్ని మనం చూస్తే ఖచ్చితంగా అది గొర్రెల స్కామ్ లో కేసీఆర్ ప్రమేయం ఉంది, మాజీ సీఎం గా ఉన్నటువంటి మాజీ సీఎం కు తెలిసే ఈ స్కామ్ జరిగింది అనేది మాత్రం రఘునందన్ రావు క్లియర్ కట్ గా చెప్తున్నారు. సౌజన్యం, అంటే రవి ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పష్టత రావాలి అంటే ఎయిదర్ ఈడీ నుంచి కానీ లేదంటే కేసీఆర్ వర్గాల నుంచి కానీ మనకి ఒక ఇన్ఫర్మేషన్ రావాలంటే వాళ్ళు స్పందిస్తే గనక దీనిపై క్లారిటీ వస్తుంది. సో వాళ్ళు ఏమైనా స్పందించే అవకాశం ఉందా? ఎందుకంటే తను ఈడీ అనే పేర్లు చెప్తా ఉన్నారు. ఈడీ కేసు నమోదు చేసింది ఒక స్కామ్ కు సంబంధించి, అందులోనూ గొర్రెల స్కామ్ అని కూడా ఎంపీ రఘునందన్ రావు మెన్షన్ చేశారు. అంటే ఈ రోజు ఉదయమే మనకి ఈడీ లెటర్ కూడా వచ్చింది. ఆ ఈడీ ఈ రోజు రిక్వెస్ట్ చేసినటువంటి లెటర్ లో ఎక్కడ కూడా మాజీ సీఎం పేరు కానీ, లేకపోతే కేసీఆర్ పేరు కానీ, లేకపోతే ఇతర మంత్రుల పేర్లు కానీ, అధికారుల పేర్లు కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. కేవలం పశుసంవర్ధక శాఖకు ఒక లెటర్ రాసింది, అది కూడా రిక్వెస్ట్ లెటర్. అందులో ఏముందంటే గొర్రెల స్కామ్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలను తమకు అందజేయాలి అని చెప్పి, ఎలాంటి వివరాలు అందజేయాలి అనేవి కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు తప్ప అందులో ఎవరి పేర్లను కూడా పెట్టలేదు. కానీ ఎంపీ రఘునందన్ రావు చెప్తున్నటువంటి ప్రకారం గొర్రెల స్కామ్ కు సంబంధించి అని చెప్తున్నారు. కాబట్టి ఇది మాజీ సీఎం కేసీఆర్ కు తెలిసే జరిగింది. సో ఖచ్చితంగా ఈడీ అధికారులు కనుక ఇందులో ఎంటర్ అయితే మనీ లాండరింగ్ ఎక్కడెక్కడికి వెళ్ళిందని చెప్పి ఖచ్చితంగా గుర్తిస్తే మాత్రం కేసీఆర్ పైన కేసు నమోదు చేసే అవకాశం తప్పకుండా ఉంటుంది అనేది తను చెప్పకనే చెప్తున్నారు. సో దాన్ని ఉద్దేశించి ఈ రోజు ఈడీ పశుసంవర్ధక శాఖకి రాసినటువంటి లెటర్ ను బేస్ చేసుకుని రఘునందన్ రావు ఈ కామెంట్ చేస్తున్నారు తప్ప ఇప్పటి వరకు అటు ఈడీ అధికారుల నుంచి ఎలాంటి
స్పష్టత లేదు దీనిపైన. మరోవైపు అటు బీఆర్ఎస్ వర్గాల నుంచి కూడా ఎలాంటి స్పష్టత లేదు. ఈవెన్ పశుసంవర్ధక శాఖ అధికారులు ఎవరైతే అరెస్ట్ అయి కస్టడీలో ఉన్నారో వాళ్ళను విచారించినటువంటి టైంలో కూడా ఏసీబీ అధికారులతో మంత్రుల పేర్లు కానీ లేకపోతే మాజీ సీఎం పేరు కానీ ఎక్కడ ప్రస్తావించలేదు. కేవలం ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకే మేము నడుచుకున్నామని చెప్పారు. అందులో ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారులు కూడా ఎవరు అని చెప్పి గుర్తించి ఇప్పటికే ఏసీబీ కస్టడీలోకి తీసుకొని విచారిస్తుంది. ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళలో కూడా రామచంద్రతో పాటు కళ్యాణ్ ఇద్దరు ఉన్నారు. ఈ ఇద్దరిని కస్టడీలోకి తీసుకొని విచారించినటువంటి టైంలో 3 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ 3 రోజుల పాటు కూడా వాళ్ళు మౌనంగానే ఉన్నారు. ఏసీబీ ఎలాంటి ప్రశ్నలు సంధించినా కూడా వాళ్ళు 3 రోజుల పాటు మౌనంగానే ఉన్నారు తప్ప ఎలాంటి వివరాలు కానీ ఏసీబీకి చెప్పలేదు. అంటే ఎలాంటి మంత్రుల పేర్లు కానీ మాజీ సీఎం పేరు కానీ కూడా ప్రస్తావించలేదు. సో ఈ రోజు వచ్చినటువంటి తను ఎంపీ రఘునందన్ రావు చెప్తుంది ఏంటంటే క్లియర్ గా ఈడీ కేసు నమోదు చేసింది అని. సో ఈడీ నుంచి గొర్రెల స్కామ్ కి సంబంధించి ఈ రోజు వచ్చింది అధికారికంగా కేవలం ఒక లెటర్ మాత్రమే. ఆ లెటర్ లో గొర్రెల స్కామ్ కు సంబంధించినటువంటి వివరాలు అందించాలని మాత్రమే ఉంది తప్ప ఇలాంటి మంత్రుల పేర్లు కానీ మాజీ సీఎం పేరు కానీ ఎక్కడా ప్రస్తావించలేదు. సౌజన్య ఎగ్జాక్ట్లీ రవి. సో ఫర్దర్ మోర్ అంటే దర్యాప్తు కొనసాగుతూ ఉంది కాబట్టి సో ఈడీ దర్యాప్తులో తేలుతుంది ఏంటి అనేది. అండ్ అట్ ద సేమ్ టైం రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత అనేది కూడా ఫర్దర్ మోర్ తెలియాల్సి ఉంది. కొద్దిసేపటి క్రితం ఈడీఓలు వచ్చినాడు పాపం. దాడికి ఇంకా వెంకటరామ రెడ్డి దగ్గర రాలేదు. అది చిన్నది పక్షి. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. కొద్దిసేపటి క్రితం ఈడీఓలు వచ్చినాడు పాపం. దాడికి ఇంకా వెంకటరామ రెడ్డి దగ్గర రాలేదు. అది చిన్నది పక్షి. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు, ఏం చెప్తాడు? ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. వెంకటరామరెడ్డి గారికి ఉంటుందా క్రొకడైల్ ఫెస్టివల్? గౌరవనీయులు హరీష్ గారికి ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి కూడా ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. పడ్డాడు ఎప్పుడు చెడ్డాడు కాదు. బాధపడద్దు. బాధపడటం, గాయపడటం, దెబ్బ తిన్నాక పులి కొంచెం గట్టిగా వస్తుంది. దుబ్బాకల దెబ్బ కొట్టినని చాలా ఎగిరి 6 అడుగులు ఉన్నాడు. అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు.